నమస్కారం అండి. సోషల్ మీడియా ఓటీటీ ప్రభావం సీరియల్ పైన పడుతుందంటారా? ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సీరియల్ ప్రభావం చాలా తగ్గిపోయింది. టీఆర్పీ రేటింగ్ కూడా తగ్గిపోయింది. మరికొంతమంది కామెంట్ చేయొచ్చు, ఏడ తగ్గిందిరా నీకేం చూస్తున్నావు ఆ సీరియల్స్ అని కూడా కామెంట్ చేయొచ్చు. కానీ నాకైతే అంతగా అనిపించట్లేదు. ఎందుకంటే గతంలో సీరియల్స్ చాలా బాగా వచ్చాయి, చాలామంది చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఓటీటీ రావడం ఓటీటీ రావడం వల్ల సీరియల్స్ ప్రభావం తగ్గిందని నాకు అనిపిస్తుంది. సో దీనిపైన మీ ఒపీనియన్? తగ్గింది నిజమే. ఎందుకంటే ఓటీటీలో మీరు ఏం చేస్తున్నారు చెప్పనా, ప్రతి ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన తెరలు గోడంత అయ్యాయి ఆల్మోస్ట్ మన ఇళ్ళ. ఒకప్పుడు మనకి 29 ఇంచ్ టీవీ పెద్దది, 32 వస్తే అసలు అప్ప ఎంత పెద్ద టీవో వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు 32 అసలు ఆ కళ్ళజోడు అంతా కూడా కనబడట్లా. ఏంది ఇది అంటే మన ఫోన్ కంటే కొంచెం పెద్దది, ల్యాబ్కి కొంచెం పెద్దలాగా అనిపిస్తుంది. అంత తెర ఉంటే తప్ప ఆ మొహం ఇంత ఉంటే తప్ప మనకు సాటిస్ఫాక్షన్ లేదు ఎంత దగ్గర నుంచి చూసినా. సో తెరలు ఎక్కువ అయ్యాయి. ఆ తెరలతో పాటు ఆండ్రాయిడ్ టీవీలు కదా, టెక్నాలజీ కూడా డెవలప్ అయ్యేసరికి ఏంటంటే ఆ ఇంటర్నెట్ సదుపాయం అందులోకి వచ్చి డైరెక్ట్ వైఫైతో మనం వీ కెన్ ప్లే. డైరెక్ట్ వైఫైతో నువ్వు ప్లే చేసేటప్పుడు యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ కేబుల్ టీవీ, బికాస్ కేబుల్ టీవీ వాడు నీకు నువ్వు వద్దన్నా యాడ్స్ వేస్తున్నాడు. కేబుల్ టీవీ అంతే కదా, తను మార్చలేవు, యాడ్స్ వేస్తున్నాడు. సో ఆ రన్నింగ్ టైం వాడికి ఉండింది. ఓటీటీకి ఏంటంటే నువ్వు వితౌట్ యాడ్స్ వాచ్ చేసుకునే ఒక అవైలబిలిటీ నీకు ఇచ్చాడు. అవైలబిలిటీ ఇచ్చినందుకు దానికి అలవాటు పడ్డావు, నెంబర్ 1. నెక్స్ట్ ప్రతి ఇంట్లో నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ అండ్ అమెజాన్ ప్రైమ్ ఖచ్చితంగా ఉంటున్నాయి. ప్యారలల్గా మనం పెట్టుకునే ఈ కనెక్షన్స్ ఉన్నాయి కదా, వైఫై కనెక్షన్స్, వాడు కూడా కొన్ని ఫ్రీగా ఇస్తాడు. ఏవి, సోనీ లివ్, సన్ నెక్స్ట్ ఇట్లాంటివి రీఛార్జ్ చేసుకున్నా వాడు ఫ్రీగా ఇస్తున్నాడు. సో పనిలో పనిగా నీకు అన్ని ఓటీటీలు వచ్చేసాయి. ఇప్పుడు నువ్వు ఒక టీవీ సీరియల్ చూడాలి, సరే విజ్ఞాన కళ్యాణం ఓ టీవీ సీరియల్ చూడాలి. నువ్వు దాని మీద నీకు ఇంట్రెస్ట్ అంటే నువ్వు ఎప్పుడు చూస్తావు తెలుసా, నువ్వు అది చూడాలనుకున్నా కూడా నీకు ఫస్ట్ నెట్ఫ్లిక్స్ ఇప్పుడు ఈ శుక్రవారం నీకు ఒక ఓటీటీలోకి ఏదో ఒక వెబ్ సిరీస్ వస్తుంది. వాడు అన్ని ఎపిసోడ్లు ఒకే రోజు ఇచ్చేస్తాడు నీకు. నువ్వు ఒక ఎపిసోడ్ చూసావు, 2 చూసావు, 3 చూసావు, అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకోటి వచ్చింది అది చూస్తున్నావు, ఇంకోటి వచ్చింది అది చూస్తున్నావు. అట్లన్నీ వరుసగా చూడడానికి అలవాటైన మనిషి ఈ యాడ్ బ్రేక్ వచ్చే ఈ శాటిలైట్ ఛానల్స్కి కొంచెం తక్కువ మొగ్గు చూపిస్తున్నాడు. న్యూస్ ఛానల్స్ ఫాలో అవుతాడు మళ్ళీ, అవి దీంట్లో రావు కదా. న్యూస్ ఛానల్స్ నాన్ స్టాప్గా ఫాలో అవుతున్నాడు, అందులో యాడ్స్ వచ్చినా చూస్తున్నాడు. ఓకే, టీవీ సీరియల్ విషయానికి వస్తే మనకేంటంటే ఇప్పుడు ఈ మధ్య కొంచెం స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేస్తున్నారు. కొన్ని సీరియల్స్ నిజంగా బాగున్నాయి, కానీ మిగతా మ్యాక్సిమం 90% సీరియల్స్ ఇంకా అదే ఫాలో అవుతున్నాయి. ఒక సీన్లోకి ఫస్ట్ అందరు వస్తారు, అందరు వచ్చిన తర్వాత అక్కడ ఒక సమస్య, ఇక ఆ సమస్యకి అందరికీ షాకులు, తర్వాత ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్స్, అందరికి ఒక్కొక్కరు డైలాగులు, ఈ డైలాగ్కి మళ్ళీ వాళ్ళందరు ఎక్స్ప్రెషన్లు, ఈయన డైలాగ్కి వీళ్ళందరు ఎక్స్ప్రెషన్లు, ఈయన డైలాగ్కి వాళ్ళందరు ఎక్స్ప్రెషన్లు, మధ్యలో 3-4 యాడ్లు, తర్వాత అసలు ఏమైందో అనేసరికి రేపు చూద్దాం. ఇట్లా అయిపోయింది పరిస్థితి. ఓకే. అండ్ ఆ రేపు కూడా నిన్ను ఆగనివ్వట్లా. ఓటీటీ వాడు ఏం చేస్తున్నాడు, ఆ రేపటి ఎపిసోడ్ నీకు పొద్దున్నే అప్లోడ్ చేసేస్తున్నాడు. నువ్వు టీవీ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు రాత్రి. ఓకే, మధ్యలో యాడ్స్ కూడా రావు ఓటీటీలో. ఆల్రెడీ హాట్స్టార్ ఉంది కదా నీకు, టక్కున పెట్టేస్తున్నావు. టీవీలో వచ్చే యాడ్స్ ఇక్కడ రావు, నీ ఎపిసోడ్ క్లీన్గా రన్ అయిపోయింది. ఓహో ఇదా జరిగింది. ఇంకా రాత్రికి నువ్వు టీవీ చూడట్లా, ఎందుకంటే నీ టీవీ కాదు, అది ఆండ్రాయిడ్ అయి చచ్చింది. ఇంతకుముందంటే ఆ డబ్బా చచ్చినట్టు చూడాలి ఇట్లా, అందులో ఇంకేం ఉండవు కాబట్టి. ఇప్పుడు దీంట్లో అన్నీ ఉన్నాయి కదా, సో అన్నీ చూస్తున్నావు. అట్లా టీవీ సీరియల్స్ది కొంచెం ప్రభావం తగ్గింది నిజంగా చెప్పాలి అంటే. ఆ తగ్గడం, బట్ దానికి తగ్గట్టు నువ్వు ఈ కన్నడ మొహాలను ఎక్కువ తెస్తున్నావు ఈ మధ్య. అంటే మీకు అసలు ఆర్టిస్టులే లేనట్టు. నీకు ఇంకొక ప్రభావం చెప్తా. ఇప్పుడు నేను గుంటూరు నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చా హీరోయిన్గా, హైదరాబాద్ కుర్రోడిని పెట్టా హీరోగా. మిగతా మన తెలుగు ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు. మనోళ్ళు ఆ అమ్మాయి తరఫున బంధువులు వాళ్ళు ఈ అబ్బాయి తరఫున ఫాలో అయ్యే వాళ్ళు అందరూ చూస్తారు దాన్ని. అలా అలవాటు అవుతుంది. నువ్వు ఎవరితో అడ్రస్ లేని వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నావు. వాళ్ళకి అక్కడ అడ్రస్ ఉంది, ఆ కన్నడోడు చూడ్డు, అరే మనోళ్ళు ఇక్కడ ఉన్నారని. వాళ్ళకి ఇది తెలియదు కదా లాంగ్వేజ్. పెడుతున్నావు. వీళ్ళు ఏదో కొత్త మొహం కొంచెం బాగున్నా క్యూట్ ఉంటావు, 4 రోజులు చూస్తున్నారు, పెద్దగా ఇంట్రెస్ట్ రావట్లా.
తెలుగు వాళ్ళని కూడా తీసుకోవట్లా. ఇక డబ్బింగ్ అన్ని సీరియల్స్కి అదే డబ్బింగ్ ఆర్టిస్టులు. లేడీ విలన్ ఉందో అదే గొంతు అన్ని సీరియల్స్లో. మొహాలు మారుతూ ఉంటాయి, గొంతులు అవే, హీరోల గొంతులు అవే, హీరోయిన్ల గొంతులు అవే. ఇట్లా వచ్చేసరికి ఏంటంటే వాటి మీద కొంచెం ప్రభావం తగ్గింది. గతంలో ఉన్నట్లేదు. ఇప్పుడు ఓ ఎండమావులు, అంతరంగాలు, నేను అవెందుకు చెప్తుంటే వీక్లీ సీరియల్స్. వీక్లీగా నీకు అంత చూపించాడు ఎపిసోడ్, ఇంతే చూపిస్తాడు, ఇన్ని యాడ్లు వేస్తాడు. 5 నిమిషాలు టైటిల్ సాంగే ఉంటుంది, ఇంకా 5 నిమిషాలు ఎండ్ సాంగ్ ఉంటుంది. నీకు ఎపిసోడ్ వచ్చేది పట్టుమని 10 నిమిషాలు అంతే, అరగంటలో. ఆ అరగంటకు కూడా నెక్స్ట్ వారం ఏమైద్దా అని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తావు. అట్లాంటి టీవీ సీరియల్స్ని ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక ఫ్యూచర్లో ఇంకేం ఉండవు. అండ్ మళ్ళీ ప్రోగ్రామ్స్ మధ్యలో ప్రతి పండగకు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం, అన్ని ఛానల్స్లో వస్తాయి. మళ్ళీ అవే మొహాలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు నుంచి అటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళే యాంకర్లు, వాళ్ళే వీళ్ళు, అన్నీ వీళ్ళే. ఈ మొహం ఇక్కడికి పోతే అక్కడ చూడొచ్చు, అక్కడ పోతే ఇక్కడ చూడొచ్చు. కొన్ని సందర్భాల్లో మొహాలు అన్నిట్లోనూ చూడవచ్చు. మళ్ళీ వీటికి ఆ టైంకి ఏ సినిమా అయితే రిలీజ్ అవుతుందో వాళ్ళు గెస్ట్లు, అన్ని ప్రోగ్రామ్స్కి వాళ్ళే. అంటే ఏదో ఏముందిలే అన్నట్టు అయిపోయింది ప్రజెంట్. సీరియల్ హీరోస్ కానీ సీరియల్ యాక్టర్స్ కానీ చాలా నలిగిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు సీరియల్స్ పైన ఫోకస్ ఉంటారు తెలుగు వాళ్ళు. ఇటు సినిమాలకు కూడా అవకాశాలు రావట్లేదు. రాదు. మళ్ళీ ఇంకోటి విభేదాలు కూడా ఉన్నాయంట. సీరియల్లో కనిపించే వాళ్ళు మూవీస్లో కనపడద్దు. అసలు ఏంటి ఇదంతా? టీవీ ఆర్టిస్ట్ అంటే అది ఆర్టిస్ట్ కాదు, టీవీ ఆర్టిస్ట్ అట్లా చూస్తారు మళ్ళీ. అండ్ అవకాశాలు ఇచ్చినా ఎట్లా తెలుసా, ఇప్పుడు హీరోయిన్ పవర్ఫుల్ సినిమాస్ మొత్తం వీళ్ళ చుట్టే రన్ అవుతుంది. ఒకరోజు ఎందుకో హీరోయిన్కి ఇష్టం లేని పెళ్లి చేయాలనుకున్నారు వాళ్ళు. ఆ ఒక్క సీన్లో పెళ్లి కొడుకులాగా వస్తాడు ఒక టీవీ సీరియల్, ఇంతే. ఇంకా కనబడ్డు. అక్కడ కూడా జిగ్ కనబెడతారా? ఇంకా కనబడ్డు. అట్లా ఉంటాయి సన్నివేశాలు. ఏ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఇక్కడ సంతకం పెట్టండి అనేవాడు, లేదా ఎవడన్నా కానిస్టేబుల్ వేస్తే వెనకాల ఇంకో 2-3 కానిస్టేబుల్ వాళ్ళు, ఇంతే. వాళ్ళకి అలా ఇస్తున్నారు. లేదా లాయర్ ఉంటే పక్కన ఫైల్ పట్టుకొని నిలబడేవాడు. ఎందుకు వచ్చింది కల్చర్ అసలు? టీవీ నటుడు అంటున్నారు, మరి అది ఏం నటుడు నాకు ఇప్పటికీ అర్థం కాల. మళ్ళీ జబర్దస్త్ నటుల్ని మంచిగా తీసుకున్నారు ఈ కామెడీలు, హర్రర్ కామెడీలకి. బట్ ఇంకో టీవీ నటులు ఇంకా బాగుపడలే. వాళ్ళు కనీసం బిగ్ బాస్ కూడా తీసుకోవట్లేదు. ఈ బిగ్ బాస్ కూడా మళ్ళీ ఆ కన్నడ వాళ్ళే, అటు తీసుకోవట్లే ఇటు తీసుకోవట్లే. వాళ్ళ జీవితం ఎందుకు అట్లా అయిపోయింది. మళ్ళీ వీళ్ళంతా విత్ ఓన్ వాయిస్ రాణించేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేసుకున్నారు, మనకి ఎట్లా టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఎవరికి వాళ్ళు పర్సనల్ ఛానల్స్ పెట్టుకొని హోమ్ టూరు, ఫ్రిడ్జ్ టూరు, నగల టూరు, మా చీరలు ఇవి, మా గాజులు ఇవి, మా వడ్డానం ఇది, ఈరోజు ఏం వండుకున్నామో తెలుసా అని చెప్తా దగ్గర అవుతున్నారు జనాలు. బట్ జనాలకైతే దగ్గరలో ఉన్నారు, బట్ టీవీలో ఎక్కువ కనబడట్లే. వాళ్ళ పరిస్థితి అలా తయారైంది. ఇకపోతే ఓటీటీలకు ఎందుకు అలవాటు పడుతున్నారు అంటే, అండ్ ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ చూసేసాం, 3 రోజుల్లో కంప్లీట్ చేసాం. 4వ రోజు మళ్ళీ అమెజాన్ ప్రైమ్లో వచ్చింది కూడా చూడాలిగా. ఆ రోజు ఫ్రైడే రిలీజ్ అయింది, నువ్వు ఇంకా లేట్ అయ్యావు, అందరు ఫోన్ చేసి చూసావా అని అడుగుతున్నారు. నేను ఇంక ఇదే కంప్లీట్ చేయాలి. అదే పని ఇవన్నీ చూసేసరికి నీకు ఇంకా టైం లేదు నీ రెగ్యులర్ లైఫ్లో. సో అసలు టీవీ శాటిలైట్ అనేది ఒకటి ఉందని కూడా మర్చిపోతున్నాం. రేర్గా ఎప్పుడో, ఇంకా అంటే ఊర్లలో ఓకే కానీ మోస్ట్లీ మర్చిపోతున్నాం మనం. ఇంకా చచ్చినట్టు చూడాలి అనే కేబుల్ ఊర్లు ఉంటాయి కదా, ఇంకా పరిణతి చెందనివి, అక్కడ మాత్రమే రన్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ 3 విభేదాలు నడుస్తున్నాయి సినిమా ఇండస్ట్రీలో. సీరియల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటారు, మూవీస్ అంటారు, మళ్ళీ సోషల్ మీడియా యాక్టర్స్ కూడా అంటారు. కానీ మూవీస్ వాళ్ళు ఎక్కువ సోషల్ మీడియా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కానీ సీరియల్స్ వాళ్ళకి ఇవ్వట్లేదు. అసలు ఇది ఎక్కడి లాజిక్ అని కూడా అంటారు. అంటే ఈ మధ్య మూవీస్కి ఏంటంటే తెలుసా, ఇప్పుడు వాడికి 3 లక్షల అభిమానులు ఉన్నారు అనుకో, వాడిని పెట్టుకుంటే సినిమాలో వాడిని చూసా కనీసం 1 లక్ష టికెట్లన్నా వీడి కోసం తెగుతాయేమో అన్న ఆశ ప్రొడ్యూసర్కి, అంతే. అంతమించి ఏం లేదు. అలా వచ్చిన వాళ్ళు సక్సెస్ అయ్యారా? ఎక్కువ మంది అయ్యారులే, కొంతమంది చాలామంది అయ్యారు. ఉన్నారు, చాలామంది ఉన్నారు, అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ.